విన్నారో ఒకసారి చెప్పండి. ఎవరు కూడా ఆ మాట అనట్లేదు. ఏమున్నా నాకు కన్సెషన్ అందలేదు అనేది ఒకటి అంటున్నారు, నరేంద్ర రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనేది ఒకటి అంటున్నారు. ఈ రెండు విషయాలు తప్ప నా కొడుకు నేను కట్టిన ఫీజుకు న్యాయం జరగలేదు అని ఎవరైనా అంటే నేను ఛాలెంజ్ చేస్తాను. మరి నా మీద కోపం ఉన్న వాళ్ళు కూడా మీరు నమ్మరు, నాకు ముఖం చూపించకుండా అడ్మిషన్ చేసి అడ్మిషన్ కొడుకును జాయిన్ చేసిపోతున్నాడు. ఎందుకు జాయిన్ చేసిపోతున్నాడు అంటే ఆల్ఫోర్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి జాయిన్ చేసిపోతున్నారు. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తున్నది? మరి నేను అన్కాంప్రమైజ్డ్ సాలరీస్ ఇస్తున్నాను. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ నరేంద్ర రెడ్డి గొప్పతనం అనేది యాక్సెప్ట్ చేస్తలేరు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఈజ్ గుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది కానీ నరేంద్ర రెడ్డిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు అనేది ఇక్కడే సమస్య ఉంది. అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ నేను పిల్లలకు అందించడానికి అన్కాంప్రమైజ్డ్గా నేను శాలరీస్ పే చేస్తున్నాను, అన్కాంప్రమైజ్డ్గా పిల్లలతో నేను మింగిల్ అవుతున్నాను. మీరు మీ పిల్లలు ఏ స్కూల్లో ఉన్నా అడగండి, నరేంద్ర రెడ్డి గారు కనీసం 15 రోజులకు ఒకసారి వచ్చి మీకు అసెంబ్లీలో ప్రైజులు ఇస్తున్నాడా లేడా అని మీరు అడగండి. ఒకవేళ లేదు అంటే నేను చెప్తాను నన్ను కార్పొరేట్ అని. కార్పొరేట్ అని ఎవరాలంటే చైర్మన్ ఎక్కడో కూర్చున్నాడు, డీన్లు, కోడీన్లు, జోనల్ ఇన్ఛార్జులు, ఆ ఇన్ఛార్జులు ఉన్నదాన్ని కార్పొరేట్ అనాలి. ఇవాళ మల్యాలలో మన స్కూల్ ఉంది, గోపాలపేటలో స్కూల్ ఉంది కాన్స్టిట్యూన్స్ లో. ఆ పిల్లల్ని ఎవరినైనా అడగండి మీ చైర్మన్ సార్ తెలుసా అంటే నర్సరీ పిల్లవాడు కూడా మా చైర్మన్ సార్ ఈయన అని చెప్పలేకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను. కార్పొరేట్ ఎవరు అంటే కరస్పాండెంట్ ఎవరు తెలియదు, నారాయణ ఎక్కడ ఉంటో తెలియదు, ఆ చైతన్య కరస్పాండెంట్ ఎక్కడ ఉంటో తెలియదు, అన్న వాళ్ళని మనం కార్పొరేట్ అనాలి. అనునిత్యం పిల్లలతో మింగిలే వాటిని కార్పొరేట్ అని అనకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కాయలున్న చెట్టుకి రాలేస్తారన్నట్టుగా మనం పరిగెడుతున్నాం. అందరి లక్ష్యం ఒకటే అయింది, నరేంద్ర రెడ్డి గెలుస్తున్నాడు కాబట్టి ఎలా కిందికి లాగాలి. నా జీవితం అంతా నాకు రాళ్ళు వేసిన చోట నేను పూల బాటగా మార్చుకున్న చరిత్ర నాది ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు రాళ్ళు ఎక్కువ పడుతున్నాయంటే గుర్తుపెట్టుకోండి, మనం భారీ విజయం సాధించడానికి మనం ముందుకు దోసుకుని వెళ్తున్నాం. కాబట్టి ఎవరు కూడా సార్ ఎన్ని నెగిటివ్ వస్తున్నాయి, ఏం చేస్తున్నారు అవన్నీ పూల బాటగా మనం మలుచుకుంటున్నాం. మీరు ఎవరు కూడా అధైర్యపడకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప పార్టీ. అలాగే మరి మన సత్యమన్న మేడిపల్లి సత్యమన్న చూసుకున్నట్లయితే ఒక డాక్టరేట్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఉన్నాడు, ఒక మేధావి. మరి చొప్పదండి కాన్స్టిట్యున్సీని అద్భుతంగా తీర్చిదిద్దుతూ మరి ముఖ్యమంత్రి గారి ద్వారా ఎన్నోసార్లు ప్రశంసలు పొందిన ఒక గొప్ప నేత మన అన్నగారు సత్యమన్న గారు. మరి సత్యమన్న గారి ఆధ్వర్యంలో మరి ఒక చొప్పదండి కాన్స్టిట్యున్సీ బిడ్డగా నేనున్నాను. ఖచ్చితంగా మనమందరం కూడా భారీ మెజారిటీతో చొప్పదండిలో మన కాన్స్టిట్యున్సీని చూపించాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన ఉంది అని చెప్పేసి నేను మీకు సవినయంగా కోరుతున్నాను. మిగిలింది 10 రోజులు మాత్రమే మిగిలింది. మన ప్రత్యర్థుల గురించి అవసరం లేదు. బీజేపీ క్యాండిడేట్ ఎక్కడో పటాన్ చెరువు క్యాండిడేట్, ఆ విషయం చెప్పాలి. మన మధ్యనే ఉంటున్న నరేంద్ర రెడ్డిని దొరకబట్టడం ఈజీయా, ఎక్కడో పటాన్ చెరువులో ఉన్న మనిషిని దొరకబట్టడం ఈజీయా అనే విషయాన్ని మీరు చెప్పుకుండాలి. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ ఉంటే ఈ కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి జరుగుతుందా అనే విషయాన్ని మనం స్ట్రేట్ అవే క్వశ్చన్ చేస్తే చెప్తుంటారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకోవడానికి గొప్పగా అవకాశాలు ఉంటాయి. అన్నగారితో పాటుగా నేను కూడా ఎమ్మెల్సీ ఫండ్ను కొంచెం జత వేసి మనం ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు మనకు ఉంటాయి. కాబట్టి బీజేపీ క్యాండిడేట్ మన ప్రత్యర్థి అయినా అక్కడ ఉన్న క్యాండిడేట్తో మనకు లాభం లేదు. రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ కి మరి బీజేపీ ఎమ్మెల్సీ అనేది వ్యతిరేకము. గతంలోనే మనం చూసుకున్నాం, జీవన్ రెడ్డి అన్నగారు చెప్పినారు ప్రశ్నించే గొంతుగా ఇక పని చేయదు అని చెప్పినారు వాళ్ళు. మరి మిగతా వాళ్ళందరూ ఇవాళ ప్రశ్నించే గొంతుకను పట్టుకున్నారు. మన జీవన్ అన్న చెప్పాడు ప్రశ్నించే గొంతుగా ఫెయిల్ అవుతున్నది, వద్దు, ఇప్పుడు సమన్వయం చేసే ఎమ్మెల్సీ కావాలి, మధ్యవర్తిత్వం చేసే ఎమ్మెల్సీ కావాలి అంటున్నాడు. పట్టభద్రులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న క్యాండిడేట్ కావాలి. ఇవాళ మనం ఉన్నాం, పట్టభద్రులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటా అని చెప్పేసి నేను కోరుకుంటాను. కాబట్టి ప్రశ్నించే గొంతుకలన్నింటినీ మనం ఉండగొట్టాలి, వారధిగా ఉన్న వాళ్ళని మనం గెలిపించుకునే దిశగా మనం వెళ్ళాలి. ఇంకొక బీఎస్పీ క్యాండిడేట్ ఉన్నాడు, 3 నెలల కింద కూడా అసలు ఆయన దేవులో తెలియదు, ఏ ప్రాంతం తెలియదు, మన ప్రాంతం వాసికి ఒక్క ఉద్యోగం ఇవ్వలే, మన ప్రాంతం వాసికి ఒక్క బస్సు ఏ రూట్కైనా ఇవ్వలే, ఒక్క చందా ఒక్కరికి ఇవ్వలేదు. ఆయన కూడా నేను చెప్పదండి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి కులం పేరు మీద మనం విడగొడుతూ ఏదో చేయడానికి వాళ్ళ కోట్ల రూపాయలు నన్ను విమర్శించడానికి, నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను డిగ్రేడ్ చేయడానికి వర్తించే ఇంకొక మనిషి బీఎస్పీ క్యాండిడేట్ మనిషి ఉన్నాడు. 2 బీలు ఉన్నాయి, ఒక బీజేపీ ఇంకొకటి బీఎస్పీ. ఖచ్చితంగా వాళ్ళకి మనం గుణపాఠం చెప్పాలి. కులాలతో ఆడుకుంటున్నారు, మతాలతో ఆడుకుంటున్నారు. ఆ ఇద్దరికి మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ చలో హైదరాబాద్, చలో ఢిల్లీ, చలో కరీంనగర్, ఎక్కడ చూసినా ఆల్ఫోర్స్ బస్సులు ఇచ్చారు, డీజిల్ గురించి నేను ఇచ్చానండి. నరేంద్ర రెడ్డి ఏం చేశారంటే, ఏం కావాలంటే ఏ సంఘానికైనా చలో హైదరాబాద్కు నేను హెల్ప్ చేయాలంటే
లేదు నన్ను అడగండి. మరి ఇక్కడ ఉన్న ఈ ఇద్దరు బీజేపీ బీఎస్పీ క్యాండిడేట్లు ఎవరికైనా ₹1 చందా ఈ 10 ఏళ్లలో ఇచ్చిండ్రు అంటే నేను ఛాలెంజ్ చేస్తాను. వాళ్ళ సంస్థలు ఎక్కడైనా హైదరాబాద్లో ఉంటే ₹1 కన్సెషన్ ఆ హైదరాబాద్లో ఇచ్చారంటే నేను ఛాలెంజ్ చేస్తాను. మన ప్రాంత వాసికి ఒక ఉద్యోగం ఆ ఇద్దరు అభ్యర్థులు ఎక్కడైనా ఇచ్చారు అంటే నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరు కూడా మనకి ఇంతవరకు ₹1 సహాయం ఈ చొప్పదండి కాన్స్టిట్యూన్సీ కానీ కరీంనగర్ కానీ చేసిన పాపాన అవ్వలేదు. అటువంటిప్పుడు మనం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? కాబట్టి ఈ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అసలు పోటీ లేరు, సాటి లేరు. నంబర్ 2లో మనమే ఉన్నాం, నంబర్ 3లో మనమే ఉన్నాం, నంబర్ 4లో మనమే ఉన్నాం అన్న విషయాన్ని ఇవాళ మన పట్టభద్రులకు చెప్తున్నారు. మన ప్రాంత వాసి, మనకు అందుబాటులో ఉండే వాసి, ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చిన వ్యక్తి, రేపు రాబోయే రోజుల్లో కూడా వేల కుటుంబాలను ఆదుకునే వ్యక్తి. ఇవాళ వెదిరలో మనం ఒక స్కూల్ పెట్టాం. వెదిర చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మరి పూర్ ఉన్న వాళ్ళు మా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు, 4th క్లాస్ ఎంప్లాయీస్. ఇవాళ వెదిరిలో స్కూల్ పెట్టామంటే అక్కడ ఒక 40 మంది మా వెదిర స్కూల్లో అక్కడ గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. మరి ఎవరు ఉద్యోగాలు ఇస్తారంటే ఈ రోజుల్లో వెదిర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు 50 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. గోపాలలోపటి చుట్టుపక్కల ఉన్న వారికి 50 ఉద్యోగాలు ఇచ్చారు. మల్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి 50 ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇప్పటిదాకా చెప్పుకున్న ఆ పార్టీ క్యాండిడేట్లు ఎవరైనా మన ప్రాంతంలో ఒక ఉద్యోగం ఇచ్చిన కేసు ఏదైనా ఉంటే చాలా వాళ్ళని మాట్లాడమని చెప్పండి. నేను ఈ బిడ్డను అనడానికి అసలు హక్కే లేదు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన కాంగ్రెస్ శ్రేణులారా, పట్టభద్రులారా, మరి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆ పురోగతిని చెప్పుకుందాం. అలాగే కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్తుంది చెప్పుకుందాం. మన సత్యం అనే యొక్క గొప్పతనాన్ని మనం వివరిద్దాం పట్టభద్రులకి. ఆ ఇద్దరి యొక్క గొప్పతనాన్ని చెప్తే సరిపోతుంది. నరేందర్ రెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నరేందర్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. ఒకవేళ ఆయన మనసులో ఉన్నదాన్ని మనం మార్చలేము. మంచి అయినా చెడైనా వదిలిపెట్టండి. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి చూస్తున్న మనిషి గురువులో ఒకటి ఉందంటే 3 నిమిషాల్లో ఆయన మార్చలేరు. లెట్ హిమ్ థింక్ వాట్ ఎవర్ యూ వాంట్, లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. కాబట్టి నరేందర్ రెడ్డి గురించి చర్చించకుండా ఉండాలి. ఇప్పుడే నేను చెప్పాను, మా ఫాదర్ మల్లారెడ్డి గారు కోటిన్యాల నుంచి ఆయన 20 సంవత్సరాలు సైకిల్ మీద ఉద్యోగం చేస్తూ మన రామడం మండల్ కావచ్చు, కొటిమ్యాల కావచ్చు, నాచుపల్లి కావచ్చు, చెప్పేల కావచ్చు, కూడూరు కావచ్చు, తర్వాత ఈ మధ్యలోనే 25 సంవత్సరాలు ఆయన ఉద్యోగం చేస్తూ మీ అందరి హృదయాల్లో ఉన్నాడు. ఇక్కడ ఎంతో మంది చెప్తారు నేను మల్లారెడ్డి సార్ శిష్యుని అని చెప్పేసి. ఊటుకూరి మల్లారెడ్డి సోషల్ టీచర్, ఆయన శిష్యులు ఎంతో మంది మన ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ ఏ ఊరు చూసినా నరేందర్ రెడ్డి మనవాడు అన్న వాళ్ళ ఉన్నాను. కాబట్టి మీరు ఒకటిగా చేర్చుకోండి. ఈ ఘన విజయం కొరకు ఎంటైర్ తెలంగాణ ఎదురు చూస్తుంది. ఈ ఘన విజయం కొరకు మన ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఎదురు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా నేను గెలిస్తే ఈ క్రెడిట్ మన సత్యమనికే పోతుందని చెప్పేసి ఖచ్చితంగా